పరివర్తన ఏకాదశి ప్రతి సంవత్సరంలో వచ్చే మాసాలలో 2 పక్షాలు ఉంటాయి. ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి ఏకాదశి కూడా చాలా విశేషమైనది. అయితే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ఈ ఏకాదశిని జరుపుకోనున్నాం. ఇదే రోజున వామనుడి జయంతిగా కూడా చెప్తారు. ఈ సందర్భంగా పరివర్తన ఏకాదశిని వామన ఏకాదశిగా ఎందుకు జరుపుకుంటారు, వామన జయంతి పరివర్తన ఏకాదశి ప్రత్యేకతలు ఏంటి అనే ఆసక్తికర విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ ప్రభావతి. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా తెలుగమ్మాయి. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతారు. ఇలా ఆ విష్ణుమూర్తి ఒకవైపు నుండి మరోవైపుకు పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు. అన్ని ఏకాదశుల మాదిరిగానే ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను చేయాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసుకోవాలి. అనంతరం స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నీ పూర్తవుతాయని విశ్వాసం. పరివర్తన ఏకాదశికి మన ప్రకృతిలో జరిగే మార్పులకు కూడా సంబంధం ఉందని చెప్తున్నారు పెద్దలు. అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అనే పేరు వచ్చిందని అంటారు. పరివర్తన అంటే మార్పు అనే అర్థం కూడా వస్తుంది. మరో కథనం ప్రకారం ఇదే రోజున శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ఎత్తి బలిచక్రవర్తిని పాతాళంలోకి పంపారు. పరివర్తన ఏకాదశి రోజున వామనుడి అవతారాన్ని పూజించడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించిన ఫలితం వస్తుందని పురాణాలలో ఉంది. పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశి వామన జయంతి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం. ఇక వామనుడి కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో బలిచక్రవర్తి ఇంద్రుని చేతిలో ఘోరంగా ఓడిపోయి తన గురువైన శుక్రాచార్యుడిని శరణు కోరుతాడు. కొంతకాలం తరువాత తన గురువు అనుగ్రహంతో స్వర్గంపై ఆధిపత్యం చెలాయిస్తాడు. దీంతో ఇంద్రుడు అతిథీదేవిని శరణు కోరగా ఇంద్రుని పరిస్థితి చూసిన అతిథీదేవి ఎంతో జాలిపడుతుంది. ఆమె వయోవ్రత స్నానం చేస్తోంది. ఆ వ్రతం చివరి రోజున శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై అతిథితో ఇలా అంటారు: దేవి, బాధపడొద్దు. నీకు నేను పుత్రునిగా జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభం చేకూర్చెదను అని పలికి అదృశ్యమవుతారు. అనంతరం అతిథి గర్భమున ఆ భగవంతుడు వామన రూపంలో జన్మిస్తారు. భగవంతుని పుత్రునిగా పొందిన అతిథి సంతోషానికి అంతు లేకుండా పోతుంది. అనంతరం బలిచక్రవర్తి అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న వామనుడు అక్కడికి వెళ్తారు. బ్రాహ్మణ రూపంలో అక్కడికి చేరుకుంటారు. ఆ సమయంలో వామనుడి అవతారం చూసి తనను ఆసనంపై కూర్చోబెట్టి పూజిస్తాడు బలిచక్రవర్తి. ఆ తరువాత బలిచక్రవర్తి వామనుణ్ణి ఏదైనా వరం కోరుకోమని అడుగుగా వామనుడు నాకు 3 అడుగుల భూమి కావాలి అని అడుగుతారు. ఇదే సమయంలో శుక్రాచార్యుడు భగవంతుడి లీలను గ్రహించి ఈ దానం వద్దని బలిచక్రవర్తికి నచ్చ చెప్తాడు. కానీ బలిచక్రవర్తి గురువుగారి మాట వినడు. ఎంత చెప్పినా వినకపోవడంతో గురువుగారు దానం చేసే పాత్ర యొక్క చివరిలో దాక్కుంటాడు. దానం చేసేందుకు జలపాత్రను తీసుకున్న బలిచక్రవర్తికి జలం రాకపోవడంతో జలం వచ్చే రంధ్రంలో దర్భతో పొడుస్తాడు. ఆ సమయంలో శుక్రాచార్యుడికి ఒక కన్ను పోతుంది. ఆ వెంటనే వామనుడు ఒక పాదాన్ని భూమిపై, మరో పాదాన్ని స్వర్గలోకంపై ఉంచుతాడు. ఇక 3వ పాదానికి బలి తన్ను తానే సమర్పించుకుంటాడు. ఈ విధంగా బలిచక్రవర్తి ఆ రోజున పాతాళానికి పంపుతాడు శ్రీ మహావిష్ణువు. ఇదండి వామన జయంతి మరియు పరివర్తన ఏకాదశి యొక్క ప్రత్యేకతలు. మా వీడియో నచ్చిందనుకుంటున్నాను. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ ప్రభావతి. స్వస్తి.